కవిత్వం రాయటం ఎలా ఉండాలి? కవిత్వానికి మనసు ఉండాలి. అది మనిషిని మాధవుడిగా మార్చే మార్గాన్ని రచించగలగాలి. కవిత్వానికి ఒక బాధ్యత ఉండాలి. అది వీరుణ్ణి నడిపించే చైతన్యంలా అక్షరాలతో తన బాధ్యతని రంగరించాలి. కవిత్వానికి సున్నితమైన ఒక సారం ఉండాలి. అది సామాన్యునికి కూడా చేరువయ్యే సాధనగా పనిచేయగలగాలి. కవిత్వం అంటే కేవలం ఆనందమే కాదు. కవిత్వం అంటే ఆనందపు రహదారులను వేసుకునే కావ్యాల నిఘంటువులను అవనికి అందించాలి. అలా ఒక కవిత్వాన్ని అందించగలిగేట రాయటం అంత ఈజీ కాదు, కానీ అంత గొప్పదే.